సో ఇవాళ మనము ఎరిన్ టెంపుల్ దగ్గర ఉన్నాము. కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్. ఈ టెంపుల్ లాస్ట్ 4-5 years నుంచి చాలా ఫేమస్ అయింది కెనడాలో. అండ్ దీని గురించి హిస్టరీ గురించి ఆ పూజారి గారి దగ్గర నుంచే మన మాటల్లో విందాము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఓం నమో హనుమతే నమః. ఇది కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ అండి. ఇది 2022 జూలై 4వ తేదీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ద్వారా ఇక్కడ ప్రతిష్ఠింపబడ్డాయి. ఆంజనేయ స్వామి, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, సచ్చిదానంద ఈశ్వరుడు, దుర్గాదేవి అండ్ అలాగే దత్తాత్రేయుడు, అనఘాదేవి వీళ్ళందరూ ప్రతిష్ఠింపబడ్డారనమాట. అంటే స్వామీజీ చేతులతో ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడ ఏంటంటే అందరికన్నా అసలు ఆంజనేయ స్వామి చాలా విశేషం. ఆయన పేరు కార్యసిద్ధి ఆంజనేయ స్వామి. కార్యసిద్ధి అంటే మనం అనుకున్న ఏ కార్యాన్నైనా, సిద్ధి అంటే సఫలీకృతం చేసేవాడు ఆంజనేయ స్వామి. చాలా విశేషం అనమాట ఇక్కడ. అందుకని దానికి తగ్గట్టు ఆయనకి అర్చన చేసుకోవడం కానీ తమలపాకు అర్చన చాలా విశేషంగా చెప్పబడింది ఆయనకి. అలాగే ఈయనకి 16 రోజుల దీక్ష కూడా విశేషంగా చెప్పబడింది. స్వామీజీ వారు, గణపతి సచ్చిదానంద స్వామీజీ గారు గురువుల ద్వారా గురుముఖత అది విశేషంగా చెప్పబడింది. అది కూడా ఎవరికైనా వారి కోరికలు కానీ, కష్టాలు కానీ, వారి ఇబ్బందులు కానీ ఏదైనా ఉంటే కనుక దాన్ని ఉద్దేశించి హనుమంతుడికి 16 రోజుల దీక్షలాగా చేస్తారు. దాని ఏంటంటే మొదటి రోజు వచ్చి సంకల్పం తీసుకోవడం, వాళ్ళ చేతికి తోరం ఇచ్చి సంకల్పం చెప్తాం. ఆ తర్వాత రామాయణంలో ఉండేటువంటి 2 శ్లోకాలని స్వామీజీ వారు తీసి ఆ శ్లోకాలను విశేషంగా చెప్పబడ్డాయి. ఏంటంటే త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్యత్నమాస్థాయి దుఃఖక్షయకరో భవ. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ రాఘవస్త్వత్ సమారంభాత్ మయ్యత్న పరోభవే. ఈ 2 శ్లోకాలు కూడా విశేషమైన శ్లోకాలు, రామాయణంలో ఉండేటువంటి శ్లోకాలు. ఆ శ్లోకాలు కూడా రోజు కూడా 9 సార్లు పారాయణ చేస్తూ, అలాగే 108 సార్లు ఓం నమో హనుమతే నమః అనే నామమంత్రాన్ని జపం చేస్తూ ఒకసారి హనుమాన్ చాలీసా అలా చదవాలి రోజు కూడా, ఉదయం కానీ సాయంత్రం కానీ. అలా 16 రోజులు చేయడం వల్ల 16 రోజుల తర్వాత మొదట మంగళవారం కానీ శనివారం కానీ స్వామి ఎవరైతే ఆంజనేయ స్వామి ఉన్నారో ఆంజనేయ స్వామి విశేషంగా చెప్పబడినటువంటి రోజులు కాబట్టి ఆ రోజుల్లో వచ్చి 108 తమలపాకులు, కొబ్బరికాయ, కొన్ని పండ్లు, పూలు తెచ్చుకుంటే ఇక్కడ విశేషంగా అర్చన ఉంటుంది. ఆ అర్చన చేసుకోవడం వల్ల వారి కోరికలు 100 to 100% సఫలీకృతం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విశేషమైన ఆంజనేయ స్వామి ఇక్కడ ఉన్నారు. సో ఈ 16 రోజుల దీక్ష చేస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఇక్కడికి వచ్చి మీరు ముక్కొని, చాలా మందికి వీసా ఇష్యూస్ కానీ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ, జాబ్స్ కానీ, మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది దీక్ష చేయడం వల్ల జాబ్స్ వచ్చాయి. సో మీరు తప్పకుండా విజిట్ చేయండి ఎరిన్ టెంపుల్, కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్, ఎరిన్. తప్పకుండా రండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త.